మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. జాహ్నవి 7వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి. ఇక కథలోకి వెళ్దామా? తెలతెలవారుతుంది. రమా నర్సింగ్ హోం పై అంతస్తులో కుడివైపున ఉన్న గదిలో తెరిచి ఉన్న కిటికీలో నుంచి తూర్పు తెలతెలవారడం కనిపిస్తుంది. పిట్టలు కోకువ శబ్దం చేస్తున్నాయి. మెల్లమెల్లగా వస్తుంది నూతన దినం. జాహ్నవి రవి మంచం పక్కన కుర్చీలో కూర్చునుంది. మంచం మీద రవి నిద్రమత్తులో ఉన్నాడు. అతని చేతికి గ్లూకోజ్ ఎక్కిస్తున్న ట్యూబ్ ఉంది. కంఠం చుట్టూ బ్యాండేజ్ ఉంది. 10 నిమిషాల క్రితమే శివశంకరం గారిని, రంగనాథం గారిని జాహ్నవి బలవంతంగా పంపించి వేసింది. రాజాకి సకాలంలో సరైన వైద్య సహాయం లభించిందని, అతనికి ప్రాణభయం లేదని, అతను ప్రాణగండం నుంచి బయటపడ్డాడని శివశంకరం గారికి నచ్చ చెప్పింది. ఆయన కృంగిపోయినట్లుగా ఉన్నారు. రంగనాథం గారు ఆయనకి ధైర్యం చెబుతూ అనునయిస్తూనే ఉన్నారు. నర్సింగ్ హోంలో చేరిన 3 గంటల వరకు రాజా బ్రతుకుతాడో లేదో డాక్టర్లు చెప్పలేకపోయారు. ఆ తర్వాత అతని స్థితి కాస్త ఆశాజనకంగా అనిపించింది. అతనికి చికిత్స చేసిన డాక్టరు ఇక పర్వాలేదని, కోలుకుంటాడని చెప్పి వెళ్ళాడు. జాహ్నవి అతని పక్కనే ఉంది. మాటిమాటికి అతని హార్ట్ బీట్ పరీక్ష చేస్తూనే ఉంది. దాదాపు 5-6 గంటలు ఇట్టే క్షణాల్లో గడిచిపోయినాయి. జాహ్నవికి అలసటగా అనిపించినా అతని పరిస్థితి మెరుగ్గా ఉండటంతో ఆ అలసట పోయినట్లే అనిపిస్తుంది. దాదాపు 7 గంటలు అవుతుండగా రవి కళ్ళు తెరిచాడు. అతని చూపులు ఇంకా స్థిరంగా నిలబడటం లేదు. జాహ్నవి అతనిలో కదలిక గమనించగానే కుర్చీలో నుంచి లేచి మంచం మీద కూర్చొని కొద్దిగా మీదకు వంగి హలో అంది. అతని కళ్లల్లోకి మెల్లగా గుర్తింపు వచ్చింది. జాహ్నవిని చూస్తున్నాడు అతను. జాహ్నవి కళ్లల్లో హఠాత్తుగా నీళ్లు చిమ్మిని. వాటిని బిగపట్టుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ గుడ్ మార్నింగ్, విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అంది. అతను జాహ్నవినే చూస్తున్నాడు. అతని ఎడమి చెయ్యి మెల్లగా కదిలి జాహ్నవి వైపు వచ్చింది. జాహ్నవి ఆ సంకేతం గమనించిన దానిలా చప్పున తన 2 చేతులతోనూ అతని చేయి పట్టుకుంది. అతను జాహ్నవి ముఖం వైపే చూస్తున్నాడు. అతని నోటి వెంట మాట రాలేదు. కళ్లతోనే మూగగా చూస్తున్నాడు అతను. జాహ్నవిని అలా చూసి గుర్తుపట్టిన కొద్దీ అతని కళ్లల్లో నీళ్లు తిరగసాగాయి. ఆ కళ్లల్లో మూగ బాధ జాహ్నవికి బాగానే అర్థమైంది. ఐఎమ్ సారీ. నేను నిన్ను వదిలి ఎప్పుడూ వెళ్ళను. నీతో నాకు సంబంధం లేదని ఎప్పుడూ అనను. నీకు బాగా తగ్గే వరకు నేను మీకు అండగా ఉంటాను. నేను నీ డాక్టర్ని, ఓకే అంది. అతని కళ్లల్లో కృతజ్ఞత కనిపించింది. జాహ్నవి అతని కళ్లల్లో నిండుతున్న నీళ్లు తుడిచింది. రెస్ట్ తీసుకో. నేను నీకు తోడున్నాను. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, సరేనా? నువ్వు బాగా రెస్ట్ తీసుకొని త్వరగా కోలుకో తగ్గు స్వరంతో అంది. అతని చెయ్యి జాహ్నవి చేతిని గట్టిగా పట్టుకుంది. మెల్లగా తీసుకొని గుండెల మీద ఆనించుకుంది. అతని చేతిలో జాహ్నవి చేయి బిగిసినంత బలంగా ఇమిడిపోయింది. కొద్దిసేపటికి అతను నిద్రపోయాడు. ఈసారి అతను ఊపిరి క్రమబద్ధంగా ఉంది. జాహ్నవి అతన్నే చూస్తూ కూర్చుంది. అతను బాగా నిద్రపోయాడు అని తెలుసుకున్న తర్వాత అతి మెల్లగా తన చేతిని విడిపించుకుంది. వచ్చి కుర్చీలో కూలబడింది. ఇతను బ్రతుకుతాడు. ఇతని ప్రాణానికి ముప్పు లేదు. జాహ్నవి గుండెలు తేలికపడినాయి. అతనేమీ చెప్పలేదు. జాహ్నవికి ఏమీ తెలీదు. అయినా సరే అతని ఆత్మహత్యకి ప్రయత్నించడానికి తనే కారణమని బలంగా అనిపించింది. థ్యాంక్ గాడ్. ఇతనికి ఏదైనా అయి ఉంటే జీవితం అంతా తన నేరస్తురాలుగా బాధపడుతూనే ఉండేదేమో. ఒకానొక మహాపాపాన్ని నుంచి భగవంతుడు తనని రక్షించాడు. జాహ్నవి కుర్చీలో వెనక్కి వాలింది. కన్రెప్పలు మూతపడినాయి. నిద్రొచ్చేసింది. ప్రాణం కోసం పోరాడింది అతను కాదు, తను అనిపించసాగింది. 2 రోజుల అనంతరం హాస్పిటల్లో రవి మంచం మీద వెనక్కి ఎత్తుగా పెట్టిన దిళ్లని ఆనుకొని కూర్చున్నాడు. అతని కంఠం చుట్టూ హెవీ బ్యాండేజ్ లేకపోయినా అంతా ప్లాస్టర్లున్నాయి. అతని ముఖం నీరసంగా, అలసటగా, రక్తహీనతతో పాలిపోయినట్లుగా ఉంది. అతని మంచం దగ్గరగా నిలబడిన జాహ్నవి గ్లాసులో హార్లిక్స్ చెంచాతో బాగా కలిపి అతనికి తాగటానికి ఇచ్చింది. రవి గ్లాస్ అందుకోలేదు. ఇంకా తదేకంగా అలాగే రెప్ప వాల్చకుండా జాహ్నవినే చూస్తున్నాడు. తీసుకో, గ్లాస్ చూపిస్తూ అంది. నా మీద కోపం పోయినట్లేనా అడిగాడు. జాహ్నవి తల అడ్డంగా తిప్పింది. ఓహో, పోలేదు, ఇంకా ఎక్కువైంది. అతని ముఖం వెలవెలపోయింది. ఎందుకని అన్నాడు. నువ్వు ఆత్మహత్య ఎందుకు తలపెట్టాలి? పిరికి వాళ్ళంటే నాకు అసహ్యం. అతని పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. అవును, ఆత్మహత్య పిరికి వాళ్ల లక్షణమని నేను కూడా ఇదివరకు అలాగే నమ్మేవాణ్ణి. కానీ ఇప్పుడు అర్థమైంది. ఏమని? ఆత్మహత్య పిరికి వాళ్ల లక్షణం కాదు. గత్యంతరం లేని వాళ్లకి ఇదొక్కటే విముక్తి. నేనెలా ఇక్కడికి వచ్చానో నాకు తెలీదు. నువ్వు చెప్పింది నిజమైతే ఆత్మహత్య దానికి పరిష్కారం కాదు.
నువ్వు ఎంత కష్టమైనా సరే భరించి నువ్వు మోసం చేయలేదని నిరూపించుకోవాలి. అతని పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. అలాగే అనుకున్నాను, అందుకే పోరాడాను. ఈ సుడిగుండంలో నువ్వు ఒక్కదానివే నాకు చేయూతగా అనిపించావు. ఎలాగైనా సరే ఈ చేయూతను ఆధారం చేసుకుని ఈ సుడిగుండంలో నుంచి బయటపడాలని నేను పెరుగులాడుతున్నాను. కానీ నా దురదృష్టం, నీకు కూడా నా మీద నమ్మకం పోయింది. నువ్వు కూడా నేను మోసగాడినే అనుకున్నావు, చీదరించుకున్నావు, అసహ్యించుకున్నావు. మై గాడ్, ఆ రోజు నీ కళ్ళల్లో నా పట్ల అసహ్యం చూస్తే నా ప్రాణం పారిపోయినట్లు అనిపించింది. నువ్వు నాతో నీకేం సంబంధం లేదని నా మొహం మీద కొట్టినట్లు చెప్పి వెళ్ళిపోయావు. నేను కోపంతో వణికిపోయాను. ఆ క్షణంలో అందరినీ పీక పిసికి చంపేయాలనిపించింది. ఆ మేడ మీద నుంచి దూకి పారిపోవాలని అనిపించింది. లేచి పిట్టగోడ దగ్గరికి వెళ్ళాను. క్రింద ఆ ముసలాయన ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. వెనక్కి తిరిగి వచ్చేశాను. నాకు నీరసం వచ్చేసింది. ఈ ఇంట్లోంచి నేను పారిపోయినా ఆ ముసలాయన నన్ను పట్టుకుంటాడు. వీళ్ల నుంచి నాకు ఇక విముక్తి లేదు. నేను పారిపోవటానికి ప్రయత్నించినా వాళ్ళు పట్టుకుంటారు. మళ్ళీ ఆ మంచానికి కట్టిపడేస్తారు. ఇప్పుడు నన్ను రక్షించే వాళ్ళు ఇక లేరు. ఆ మత్తుమందు, నిద్ర, మెలకువ రెండూ గాని నరకమైన పరిస్థితి. అదంతా మళ్లీ మొదలు. అది నిదానమైన చావు. అంతకంటే ఈ ప్రాణం మీద తీపి వదిలేస్తే సరి. నా చావు ఇలా రాసిపెట్టి ఉందనుకున్నాను. వాళ్ళు నన్ను పెట్టే నరకం నుంచి తప్పించుకోవాలి అంటే ఇదొక్కటే మార్గం అనిపించింది. అతను ఆవేశం అణుచుకుంటున్న కంఠంతో చెప్పాడు. జాహ్నవి అతన్నే తదేకంగా చూస్తుంది. జాహ్నవిలో డాక్టరు ఆ మాటలు వింటూ అతని ముఖంలో కనిపిస్తున్న బాధని కళ్లతో పరీక్షగా చూస్తుంది. అందులో ఏమాత్రం నటన లేదని తెలుస్తుంది. జాహ్నవి మాట్లాడలేదు. నన్ను మీరు క్షమించినట్లేనా? జాహ్నవి జవాబు చెప్పలేదు. మౌనంగా అతని నోటికి హార్లిక్స్ గ్లాస్ అందించింది. చెప్పండి, నన్ను మీరు క్షమించినట్లేనా? హార్లిక్స్ తాగు. మీరు నన్ను క్షమించానంటే సంతోషంగా తాగుతాను. ఎందుకో తెలుసా, నాకు బ్రతకాలని ఆశ పుడుతుంది. ఈ ఊబిలో నుంచి బయటపడటానికి నాకు పోరాడే శక్తి వస్తుంది. నాకు తోడుందనే కొండంత ధైర్యం కలుగుతుంది. హార్లిక్స్ తాగు. ఆ కంఠంలో ఎంతో అనునయం ఉంది. చెప్పండి ప్లీజ్, నేను అడిగిన మాటకి జవాబు చెప్పండి. జాహ్నవి క్షణంసేపు అతని వైపు చూసింది. తర్వాత చాలా ఖచ్చితమైన స్వరంతో అంది. నువ్వు నిర్దోషివనే నమ్మకం నాకు కలిగితే నేను తప్పకుండా నీకు అండగా ఉంటాను. అంతేకాదు, నా సాయశక్తులా నేను ఇందులోంచి బయటికి లాగటానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అస్పష్టంగా అన్న అతను జాహ్నవి చేయి పట్టుకొని హార్లిక్స్ గ్లాస్ నోటికి తీసుకున్నాడు. అతను ఒక్కొక్క గుక్క తాగుతూ మధ్య మధ్యలో జాహ్నవి వైపు చూస్తున్నాడు. తాగటం పూర్తయిన తర్వాత అన్నాడు, నేను నిర్దోషిని. ఈ నిజం ఈరోజు కాకపోతే రేపటికైనా బయటపడుతుంది. నేను మిమ్మల్ని మోసం చేయలేదు అని మీకు తెలిసే క్షణం తప్పక వస్తుంది. అది రుజువు చేసి తీరుతాను అన్నాడు. ఆ క్షణమే వస్తే నాకంటే సంతోషపడేవాళ్లు ఇంకెవరూ లేరేమో అంది. ఉన్నారు. ఆ క్షణం వస్తే మీకంటే ఆనందపడే వ్యక్తి ఇంకొకరున్నారు అన్నాడు తను. ఇంకెవరు? ఆతృతగా అడిగింది. ఇదిగో ఈ వ్యక్తే. తన గుండెల వైపు వేలు పెట్టి చూపిస్తూ నవ్వుతూ అన్నాడు. అలసిపోయి పాలిపోయినట్లున్న ఆ ముఖంలో ఆ నవ్వు తళుక్కున మెరిసినట్లుగా ఉంది. జాహ్నవి గుండెలయ తప్పినట్లుగా మళ్లీ అనిపించింది. అతని చిరునవ్వు గమ్మత్తుగా ఒక్కొక్కసారి తనను తాకినట్టే ఉంటుంది. ఆ స్పర్శకి అంగాంగం పులకించిన అనుభూతి కలుగుతుంది. ఇక పడుకో, బాగా రెస్ట్ తీసుకో అంది. అతను అంగీకరించినట్లు చూశాడు. జాహ్నవి అతని గుండెల మీద చేయి ఆనిస్తూ అంది. చూడు, నేను నీకు సాయపడాలి అంటే నువ్వు నేను చెప్పినట్లు వినాలి. రవ్వంత కూడా జవదాటకూడదు, తెలిసిందా? అతను తెలిసిందన్నట్లు తలూపాడు. జాహ్నవి చెప్పింది. శివశంకరం గారు వస్తే చిరాకు పడుకు. రాబర్ట్ని చంపేస్తానన్నట్లు చూడకు. ఎవరైనా నేను చూడటానికి వస్తే వాళ్ల మొహం మీద కొట్టినట్లుగా నేను రాజాన్ కాను, రవిని అనకు. జస్ట్ మౌనం. ఏం మాట్లాడవద్దు, ఏమీ ఆవేశపడద్దు. ఎవరేమన్నా నిన్ను కాదని అన్నట్లు ఊరుకో, సరేనా? ఓకే. అతను బలవంతంగా అంగీకరిస్తున్నట్లుగా ఒప్పుకున్నాడు. మళ్ళీ సాయంత్రం వస్తాను. ఈ లోపల నువ్వు బాగా రెస్ట్ తీసుకో. నేను చెప్పినట్లు నువ్వు మందులు, ఆహారం తీసుకుంటే త్వరగా కోలుకుంటావు. అతను తలూపాడు. మరి నేను వెళ్ళరానా? సరే. చూడు, హాయిగా నిశ్చింతగా నిద్రపోవటానికి ప్రయత్నించు. వస్తాను. అతను ఆమె చెప్పే ప్రతి మాటకి అంగీకరిస్తున్నట్లు తలూపాడు. జాహ్నవి వెళ్ళిపోతుంటే అతను చేయి పట్టుకొని ఆపాడు. జాహ్నవి తిరిగి చూసింది. సాయంత్రం తప్పకుండా వస్తారుగా? చిన్న పిల్లాళ్లా అడిగాడు. ఆ క్షణంలో అతని ముఖం చూస్తుంటే జాహ్నవి మనసు ఆర్ద్రమైంది. వెంటనే వంగి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకొని వస్తాను అని చెప్పాలనిపించింది. కాని అంతలోనే నిగ్రహించుకుంది. అతని చేతిలో నుంచి చేతిని విడిపించుకుంటూ వస్తాను అంది. జాహ్నవి కారులో హాస్పిటల్కి వస్తుంది. మనసు రవిన్ గురించి ఆలోచించసాగింది.
మొదట అతను రాజా కాదని తెలియగానే నాటకం ఆడుతున్నాడేమోనని అనుమానం వేసింది. ఆ అనుమానంతోనే అతన్ని తృణీకరించి కటువుగా మాట్లాడి అతనితో సంబంధం తెంపుకొని వచ్చేసింది. అతను వెంటనే ఆత్మహత్య చేసుకున్నాడు. జాహ్నవి అది గుర్తురాగానే గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది. రవి మృత్యుముఖంలోకి వెళ్లి బ్రతికాడు. ఆత్మహత్యలో రకాలున్నాయి. కొన్ని ఎదుటివారిని బెదిరించడానికి చేసే ప్రయత్నాలు మాత్రమే ఉంటాయి. మరికొన్ని అవి నిజంగా ఆత్మహత్యే శరణ్యం అనుకున్నవి. రవి అలాగే చేశాడు. ఇంకో 10 నిమిషాలు సీను కనుక తలుపులు తన్ని లోపలికి వెళ్లకుండా ఉంటే రవి నిజంగా చనిపోయేవాడే. అతను మృత్యుముఖంలోంచి బయటపడతాడని ఎవ్వరూ అనుకోలేదు. ఈ వార్త తెలియగానే పాంచజన్యం వచ్చాడు. లాయర్లు జాహ్నవికి చెప్పారు, ఎలాగైనా సరే ఆ రవిని బ్రతికించాలి. అతను బ్రతకపోతే అసలు రాజా ఏమైపోయింది మనకు తెలీదు. జాహ్నవి మిగతా డాక్టర్లతో కలిసి అతని ప్రాణం రక్షించడానికి ఎంతో పోరాడింది. రవికి కంఠం దగ్గర సూచర్స్ వేసి అతనికి వైద్యం చేసిన స్పెషలిస్ట్ గోవింద్ నాయర్ జాహ్నవి ఆతృత చూసి తమాషా చేస్తే, హూ ఇస్ దిస్ గై, ఎనీథింగ్ స్పెషల్ అన్నాడు. మామూలుగా అయితే జాహ్నవి చాలా నిబ్బరంగా అలాంటి మాటలను ఎదురుతిప్పి కొట్టినట్లు మాట్లాడేది. ఈ పూట అలాంటి మాటలేవి రాలేదు. ముఖంలోకి సర్రున రక్తం పాకి వచ్చినట్లు అయింది. గోవింద్ నాయర్ టేబుల్ మీద స్పృహలేని రవిని జాహ్నవిని మార్చి మార్చి చూశాడు. అతను బ్రతకాలి డాక్టర్, అతను బ్రతకాలి అస్పష్టంగా అంది. తను ఈ మాటలు అనటం ఆత్మహత్యకి తలపడిన రవి ఆయనకి ఆసక్తిని కలగజేసినట్లున్నాయి. హీ విల్ బి ఓకే, మీ ఇద్దరూ హ్యాపీగా ఉన్నప్పుడు నన్ను గుర్తు చేసుకోండి అని చిలిపిగా అన్నాడు గోవింద్ నాయర్. ఎంత సీరియస్ కేసును చూస్తున్నా ఏదో ఒకటి జోక్ చేస్తూనే ఉంటాడు. రవికి స్పృహ వచ్చిన తర్వాత కానీ తన ప్రాణం కుదుట పడలేదు. ఆ రోజు పాంచజన్యం తను రవి విషయం బాగా తర్కించుకున్నారు. రవి ఆస్తి పట్ల ఆశతో ఏదైనా ప్లాన్ చేసి వచ్చినట్లయితే ఇలా ఆత్మహత్య చేసుకోవడని ఆయన వాదన. ఎవరో అతన్ని బాగా పరిశీలించి రాజాకి ప్రతిరూపంగా ఉన్నాడని తెలివిగా ఇందులో ఇరికించి ఉండవచ్చు. నేను కూడా మొదట రవిని నమ్మలేదు. ఆ పిచ్చంతా నటనేనని అనుకున్నాను. కానీ ఈ ఆత్మహత్య ప్రయత్నం అతను చెప్పేది నిజమేనని రుజువు చేస్తుంది అన్నాడు. ఆయన జాహ్నవి గదిలో అటు ఇటు పచారులు చేస్తున్నాడు. లాయర్లు రవి బ్రతకటం అవసరమని భావిస్తున్నారు. పాంచజన్యం కూడా అదే అంటున్నాడు. ఈ కేసు తేలే వరకు నువ్వు రవిని వదలొద్దు అని పాంచజన్యం ఆదేశించాడు. ఇతను రాజా ప్రతిరూపంగా వస్తే అసలు రాజా ఏమైనట్లు? బ్రతికుండే ఎక్కడైనా దాచివేయబడ్డా లేక చంపివేయబడ్డా? అదే అంతు చిక్కటం లేదు. ఆ విధంగా ఆ లాయర్లు ముగ్గురు, పాంచజన్యం కూడా జాహ్నవిని రవికి దగ్గరగా ఉండమని ఆదేశించారు. వాళ్ళు చెప్పిన మాటే కాదు, జాహ్నవి మనసు కూడా ఆదేశిస్తుంది. పాంచజన్యం ఆ లాయర్లు ముగ్గురు రాజా ఏమైపోయాడా అని రాజా కోసం ఆలోచిస్తున్నారు. వారి ఆలోచన అంతా రాజా గురించే ఉంది. తనకు అలా కాదు, తన దృష్టి అంతా రవి మీదనే కేంద్రీకృతం అయింది. రవి నిజంగా నిర్దోషి అయితే అతన్ని ఇందులో నుంచి బయటకు లాగటానికి తాను సాయశక్తులా సాయం చేయాలి. రవి ఎవరు? అతను ఎందుకో కాని తన ఉనికిని సగం చెప్పి సగం చెప్పలేకపోతున్నట్లుగా అనిపిస్తుంది. జాహ్నవి తనకు తాను నచ్చజెప్పుకోసాగింది. నేను డాక్టర్ని, ముఖ్యంగా సైకియాట్రిస్టుని. మనిషికి మానసికమైన ఒత్తిడి వల్ల బాధ కలుగుతుందంటే అతనికి వైద్యం చేయటం, ఆ అలజడి నుంచి అతన్ని తప్పించడం నా కర్తవ్యం. రవి నేరస్తుడైతే అవ్వచ్చుగాక, డాక్టర్కి నేరస్తుడు, నిర్దోషి, ఉన్నవాడు లేనివాడు, న్యాయాధికారి, సంఘ విద్రోహి అనే భేదం లేదు. ఏ మనిషికైనా మానసికమైన అశాంతి ఉంటుందో ఆ మనిషికి డాక్టర్గా తను సహకరించాలి. అది తన బాధ్యత. రవి నేరస్తుడే అయితే ఆ నేరం ఎందుకు, ఎలాంటి పరిస్థితుల్లో చేశాడో తెలుసుకొని అతనికి అతని తప్పు తెలుసుకునేలా చేయాలి. అది తన ధర్మం. ఈ ధర్మంతోనే అతనికి సాయపడటానికి తను సిద్ధమవుతుంది. జాహ్నవికి రవి ముఖం గుర్తుకొచ్చింది. అతని కళ్లలో తన పట్ల ఎంత నమ్మకం! తను అతనికి సాయపడుతుందని విశ్వాసం. ఆ విశ్వాసం అతనికి అపారమైన మనోబలం ఇస్తుంది. ఆ మనోబలం ఉంటే అతనే ఈ చిక్కు సమస్యని తేల్చుకోవచ్చు. ఒక పక్క రవి, ఇంకో పక్క పాంచజన్యం, ఆ లాయర్లు. వాళ్ళు రవిని అంత తేలికగా వదలరు. రవి నిర్దోషి అని తన మనసు చెబుతుంది. రవి పట్ల తనకు తెలియకుండానే ఆకర్షింపబడిన మనసు సరిగ్గా నిర్ణయం చేయలేకపోతుందేమోనని జాహ్నవికి భయం. అందుకే జాగ్రత్తగా ఉండాలని తనను తాను మరీ మరీ హెచ్చరించుకోసాగింది. నేను జీవితంలో ఇంతవరకు ఎదురైన ఎన్నో రకాల ఆకర్షణ నుండి తప్పించుకుంటూ వచ్చాను. ఎందుకంటే నా జీవిత ధ్యేయం ఏమిటో నాకు తెలుసు. నాకు వీలైనంత ఎక్కువగా నేను నా వృత్తికి న్యాయం చేకూర్చాలి. నా ఈ ధ్యేయం నాకంటే బాగా అర్థం చేసుకున్న వ్యక్తినే జీవితంలో తోడుగా తెచ్చుకోవాలి. లేకపోతే అసలు పెళ్లి అనేదే మానేయటం ఉత్తమం. పెళ్లి అంటే సుఖం, నిశ్చింత, అలసటిని తీర్చి ప్రశాంతతని ఇచ్చే నీడ. ప్రతి మనిషి వీటిని ఆశించి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. 199 మందికి పెళ్లిలో పూర్తిగా వీటికి వ్యతిరేకమైన అనుభవం అవుతాయి.
అప్పుడు ఇల్లు సేద తీర్చే స్వర్గం కాకుండా మనిషి మనసుకు ఒత్తిడి తెచ్చే నరకంగా మిగులుతుంది. అందుకే జాహ్నవికి పెళ్ళంటే భయం. ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో తెలియదు కానీ తనలో అహర్నిశలు ఉండే ఈ జాగరూకత హఠాత్తుగా మర్చిపోయింది. అందుకే రవి అంటే ఈ ఆకర్షణ కలిగింది. రవి ఎలాంటివాడు అని తేలటంతో గాని తన మనసు సరైన నిర్ణయం చేసుకోలేదు. ఎందుకో గాని రవి అలా ఆత్మహత్యకు పాల్పడటంతోనే జాహ్నవికి సగం ధైర్యం వచ్చినట్లుంది. రవి మోసగాడు అయ్యుంటే ఇలా చేయడు అని పాంచజన్యం అన్న మాటని మనసు పదే పదే గుర్తు చేయసాగింది. రంగనాథం గారు వరలక్ష్మమ్మ గారు తిరుపతికి వెళ్లారు. ఏడాదికి ఒకసారి ఏడుకొండల వాడి దగ్గరికి వెళ్లి ఆ కొండ మీద ఒక వారం గడిపి రావటం వాళ్లకు అలవాటు. జాహ్నవిని తమతో రమ్మనమని వాళ్ళు అడిగారు. జాహ్నవి వీలు కాదు అంది. ఈ మధ్యనే కోటీశ్వరుడైన సర్వమంగళం గారి భార్యని జాహ్నవి ట్రీట్ చేస్తుంది. వాళ్ళకి డబ్బుంది, పేరుంది, ఇంట్లో ఇబ్బందులేమీ లేవు. అయినా ఆవిడికి శాంతి లేదు. సర్వమంగళం గారు జాహ్నవికి ఆవిడని అప్పచెప్పి ఆవిడ అసలు బాధ ఏమిటో తెలుసుకోమన్నారు. హాస్పిటల్లో కేసులతోనే ఊపిరాడడం లేదు. బయట ప్రాక్టీసు నానాటికి ఊపిరాడినంతగా పెరుగుతుంది. హాస్పిటల్లో ఉద్యోగం వదిలివేయటం జాహ్నవికి ఇష్టం లేదు. అక్కడ ఉంటే కొంతమందికైనా పేద ప్రజలకి సేవ చేయవచ్చునని ఆశ. నీకెప్పుడు ఇదే గొడవ. నువ్వు అసలు ఆడపిల్లవి అనే సంగతి కూడా మర్చిపోయినట్లుగా యంత్రంలా తయారవుతున్నావు అంది వరమ్మగారు. పోనీ ఎల్లుండి బయలుదేరరామ్మా, 4 రోజులుండి కలిసి తిరిగి వచ్చేద్దాం అన్నారు రంగనాథం గారు. సరే బాబాయ్ అంది జాహ్నవి. ఆ రోజు సాయంత్రం వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి ఇద్దరూ బయలుదేరి వెళ్ళిపోయారు. వరమ్మగారు వెళ్లేటప్పుడు ముత్యమ్మకి జాహ్నవిని గురించిన జాగ్రత్తలు మరీ మరీ చెప్పి వెళ్ళింది. అది ఏ వేళకొస్తుందో తెలీదు. అన్నం వేడిగా వండిపెట్టు, అది ఇంటికి రాగానే కుక్కర్ స్టవ్ మీద పడేస్తే అదే ఉడుకుతుంది. చల్లారిన అన్నం పెట్టి దాన్ని మార్చి చంపకు, దానికి అసలే మొహమాటం అంటూ ఏకరువు పెట్టింది. జాహ్నవికి ఆవిడ మాటలు వింటే నవ్వొచ్చింది. యూకేలో ఉండగా ఒక్కోసారి రోజంతా ఏమీ తినకుండా ఉండేది. కానీ ఎవరికీ పట్టేది కాదు. అందుకే ఎవరికైనా నా అనే మనుషులు కావాలి అనుకుంది. జాహ్నవి వాళ్ళని స్టేషన్ దగ్గర దింపి తను క్లినిక్కి వెళ్ళింది. అక్కడ పేషెంట్లను చూస్తుండగా ఫోన్ వచ్చింది. శివశంకరం గారు చేశారు. జాహ్నవి వెళ్ళి హలో అంకుల్ ఏంటి అంది. జాను, రాజా ఇంట్లోంచి పారిపోయాడమ్మా. ఆయన కంఠస్వరం చాలా కంగారుగా ఉంది. ఆ మాట వినగానే నిటారుగా అయింది. ఎప్పుడు అంకుల్? మధ్యాహ్నం. అన్ని చోట్ల వెతికాం, ఎక్కడా లేడు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. నీ దగ్గరికి ఏమైనా వచ్చాడేమోనని ఇక్కడికి రాలేదు. మీ ఇంటికి ఏమైనా వెళ్ళాడేమోనని రాబర్ట్ని పంపించాను, అక్కడ కూడా లేడట. నేను ఇప్పుడే వస్తున్నాను అంకుల్, మీరు కంగారు పడకండి. రాజా ఎక్కడికి పారిపోడు, నాకు బాగా నమ్మకం ఉంది. ఏమోనమ్మా, మళ్ళీ వాణ్ణి కళ్ళారా చూసే వరకు నా ప్రాణం నిలిచేటట్టు లేదు. అంకుల్ ప్లీజ్ భయపడవద్దు, నేను ఇప్పుడే వస్తున్నాను. జాహ్నవి ఫోన్ పెట్టేసింది. ఆ పైన రోగులకి అర్జెంట్ కేసు చూడటానికి వెళ్ళానని నర్సుని చెప్పమని గబగబా బయటికి వెళ్ళింది. జాహ్నవి కారులో కూర్చొని స్టార్ట్ చేస్తుంటే చేతులు వణికినాయి. రవి పారిపోయాడా? ఇదేమిటి, నిన్న సాయంత్రం కూడా నాతో బాగా మాట్లాడాడే. ఇదెలా జరిగింది? ఇదెలా సాధ్యం? జాహ్నవి నమ్మలేకపోతుంది. 10 నిమిషాల్లో శివశంకరం గారి ఇంటికి వచ్చింది. అక్కడ అప్పుడే బంధువులు, స్నేహితులు చాలామంది పోగయ్యారు. శివశంకరం గారు సోఫాలో వెనక్కి తల అంచి కళ్ళు మూసుకొని ప్రాణాలు లేని వాళ్లా కూర్చొనున్నారు. డాక్టర్ కృష్ణమోహన్ ఆయనకి ఇంజెక్షన్ ఇస్తున్నాడు. మీరిలా ఆదుర్ద పడితే ఏం ప్రయోజనం లేదు అంటున్నాడు. ఆదుర్ద? నా జన్మకు అదొక్కటే మిగిలింది డాక్టర్. ఈ నరకం పడే కంటే కళ్ళు మూసుకొని ధైర్యం చేసి గుక్కడి విషం మింగటం నయమనిపిస్తుంది. పక్కనున్న బావమరిది భుజం మీద చేయి వేశాడు. ఏమిటి బావా ఆ మాటలు అన్నాడు. నా బాధ ఏమిటో నీకు తెలియదు ప్రభాకరం. వాడికి మతి తప్పిపోయినప్పటి నుండి నేను నరకంలో వేగిపోతున్నాను. నేనేం చేస్తున్నానో నాకే తెలియటం లేదు. అది సహజమయ్యా. అంత అపురూపంగా కంటికి పాపలా చూసుకునే కొడుకు అలా అయితే ఎవరికి మాత్రం ధైర్యం ఉంటుంది చెప్పు అన్నాడు. అన్నయ్య, అసలు వదిన పోయినప్పటి నుంచి ఈ ఇంటికి శని పట్టింది. వాడు చూడబోతే అలా అయ్యాడు, నువ్వు చూడబోతే ఇలా సుస్థి మనిషి అయిపోయావు అంది చెల్లెలు. మీరు ధైర్యం తెచ్చుకోవాలి బాబు, కంపెనీ మేనేజర్ అన్నాడు. మీరు చేయగలిగినంత చేస్తున్నారు కదా. జీవితం అంటే ఇంతే. ఉన్నవాడికి అనుభవించనీయకుండా దేవుడు ఏదో ఒకటి బాధ పెడుతుంటాడు. జాహ్నవి అక్కడి నుంచి పైకి వచ్చింది. రాజా గది ఎప్పట్లాగానే ఉంది. అతను ఎలా తప్పించుకుపోయాడో ఎవరికీ తెలీదు. జాహ్నవి అతని గదిలో ఉత్తరం లాంటిది ఏమైనా ఉందా అని వెతికింది. ఏమీ లేదు. సీను జాహ్నవికి చెప్పాడు. బొంబాయి నుంచి ఎవరో పెద్ద డాక్టరు, బ్రెయిన్ స్పెషలిస్ట్ వస్తున్నాడటమ్మా చిన్నబాబు గారి కోసం. పెద్దయ్య గారు ప్రత్యేకంగా పిలిపిస్తున్నారట. అయ్యగారేమో కృష్ణమోహన్ గారితో కలిసి ఎయిర్పోర్ట్కి ఆయనను తీసుకురావటానికి వెళ్లారు. నేను ఇంట్లోనే ఉన్నాను. వాకిట్లో మాలి ఉన్నాడు.
రాబర్ట్ రాత్రి ఏదో మందు పార్టీ జరిగిందట. వరండాలో పడుకుని నిద్ర కొరిగాడు. చిన్నబాబు ఎలా పారిపోయాడో తెలీదు. కుక్కలు వాకిట్లోనే ఉన్నాయి. గేటు చప్పుడు కాలేదు. అయ్యగారు ఎయిర్పోర్ట్ నుంచి డాక్టర్ గారిని తీసుకుని వచ్చేసరికి మంచం ఖాళీగా ఉంది. రాజాబాబు లేడు. ఇల్లంతా వెతికాం. అయ్యగారు నన్ను రాబర్ట్ని చంపినంత పని చేశారు. జాహ్నవి అతను చెప్పింది శ్రద్ధగా వింది. బొంబాయి నుంచి న్యూరాలజిస్ట్ని పిలిపిస్తున్నానని శివశంకరం గారు తనతో మాట మాత్రం కూడా చెప్పనే లేదు. రవి బహుశా ఇది వినుంటాడు. పారిపోయి ఉంటాడు. నౌకర్లు ఊరి మీద పడ్డారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి రాజా కనిపించటం లేదని రిపోర్ట్ ఇచ్చేశారు. పోలీసులు రాజాను ఎక్కడున్నా పట్టుకొని తీసుకువస్తారు. ఇది అందరి నమ్మకం. కానీ మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, రాత్రి అయింది. జాహ్నవి ఇంటికి తనకేమైనా ఫోన్ వచ్చిందా అని 4-5 సార్లు అడిగింది. ముత్యమ్మ లేదని చెప్పింది. రాజా దొరకనే లేదు. శివశంకరం గారు జాహ్నవిని చూస్తూ అన్నారు, చూడమ్మా, వాడికి పిచ్చి తగ్గిపోయింది అన్నావు. నీ మాట మీదనే వాడిని స్వేచ్ఛగా వదిలేశాను. ఇప్పుడు చూడు, పారిపోయాడు. నీ మాట నమ్మబట్టి మాకు ఇలాంటి ఆపద వచ్చింది అన్నాడు. ఆయన కంఠంలో నిష్ఠూరం జాహ్నవి మనసుని కత్తిలా పొడిచింది. అయినా సరే జాహ్నవి కాదని బిగపట్టుకుంది. ఆయన బాధలో ఉన్నాడు. అలా అనటంలో తప్పులేదు. సారీ అంకుల్, ఐఎమ్ సారీ, క్షమాపణ చెప్పేసింది. రాత్రి 11 గంటలైంది. రాజా ఆచూకీ తెలియలేదని ఇప్పుడే ఎస్ఐ మళ్లీ ఫోన్ చేసి చెప్పాడు. రైల్వే స్టేషన్లు, హోటళ్లు, సినిమా హాల్స్, పాడుబడ్డ ఇళ్లు అంతటా గాలిస్తున్నారట. జాహ్నవి శివశంకరం గారికి చెప్పి బయలుదేరింది. ఇంటికి వస్తుంటే చెప్పలేనంత నీరసంగా అనిపించసాగింది. రవి ఎందుకు ఇలా మోసం చేశాడు? అతను అమాయకంగా నిర్దోషిలా ప్రవర్తించడం అంతా నటనేనా? అతను తన మనసులో ఏర్పడిన భావం గమనించాడా? అది ఆసరాగా తీసుకొని తన మనసుకి గాలం వేసి తనను నమ్మించలేదు కదా. తనేం చేసింది? నువ్వు రవి కాదు అని తెలిసిపోయింది అని అతనికి చెప్పేసింది. అయ్యో, ఎంత చిన్న పిల్లలా ప్రవర్తించింది. దొంగకి రహస్యం చెప్పినట్లయింది. ఇక్కడుంటే ఇంక తన అసలు రంగు బయటపడుతుందని పారిపోయాడు కాబోలు. లేకపోతే కనీసం తనకు ఉత్తరం అయినా రాసేవాడు, ఫోన్ అయినా చేసేవాడు. ఇలా అయిపోయిందేమిటి తను? తనలో ఇంత బలహీనత అసలు ఎలా వచ్చింది? జాహ్నవికి మనసు బెదిరిపోయినట్లుగా ఉంది. తన జ్ఞానం, తన తెలివితేటలు ఇంతవరకు ఎప్పుడూ తనని ఇలా మోసగించలేదు. మనుషుల్ని చదివే నేర్పు తనకి అపారంగా ఉందని అందరూ అంటారు. అది అతిశయోక్తి కాదు. చాలాసార్లు తను అనుకున్నది అక్షరాల నిజమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలా ఒక వ్యక్తి విషయంలో అంచనా చేసి అది తారుమారు కావటం ఇదే ప్రథమం. జాహ్నవికి ఈ ఓటమిని ఎదుర్కోవడం శక్తికి మించిన పనిలా ఉంది. మధ్యాహ్నం స్టేషన్కి వెళ్లి పిన్ని బాబాయిని పంపి క్లినిక్కి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేదు. ఉదయం హాస్పిటల్కి వెళ్లే తొందరలో ఏమీ తినలేదు. జాహ్నవికి చాలా అలసిపోయినట్లుగా ఉంది. ఆ అలసట కంటే తన ఓటమి ఇంకా కృంగదీస్తుంది. అలసట, ఆశాభంగం, ఆకలి, వీటితో భారంగా అయిన జాహ్నవి సగం ప్రాణం లేని మనిషిలా ఇంటికి వచ్చింది. లిఫ్ట్లో ఎక్కి పైకి వస్తుంటే ఒక్క నిమిషం నిలబడే ఓపిక కూడా లేనట్లుగా ఉంది. కాలింగ్ బెల్ నొక్కగానే ముత్యమ్మ వచ్చి తలుపు తీసింది. జాహ్నవితో ఏమైపోయారోనని చచ్చిపోయానంటే నమ్మండి. నాకు తలనొప్పి పగిలిపోతుంటే నిద్రమాత్ర వేసుకున్నాను. నిలకడ లేకుండా ఉన్నాను. కాస్త ఏమీ అనుకోకండమ్మా, అన్నం పెట్టుకొని తినండి అంటూ వరుస చదివింది. తలుపు తీసుకువచ్చిన జాహ్నవి లోపల డ్రాయింగ్ రూమ్లో లైట్ వేసింది. గదంతా కాంతి నిండగానే బట్టలు మార్చుకోవటానికి తన బెడ్రూమ్ వైపు వెళ్తున్న జాహ్నవి ఒక్కసారిగా చెకుతురాలైంది. అక్కడ సోఫాలో రవి కూర్చొనున్నాడు. అతను దెబ్బతిన్న కుక్కపిల్లలా ముడుచుకుపోయినట్లుగా దీనంగా భయంగా ఉన్నాడు. అతన్ని చూస్తుంటే ఎంతోసేపటి నుంచి వేచి చూస్తూ అలసిపోయిన వాళ్ళ తెలిసిపోతుంది. రవిని చూడగానే జాహ్నవికి ఒక్కసారి సంతోషం నిలువెత్తు కెరటంలా వచ్చి ముంచేసింది. ఆ సంతోషంలో గొప్ప రిలీఫ్ ఉంది. తన అంచనా తప్పలేదు. తన జ్ఞానం, తన చదువు తనను మోసం చేయలేదు. రవి చప్పున పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా పట్టుకుంది. ఆమె నోటి నుండి రవి అని వచ్చిన పిలుపు అతని మీద అమృతం వర్షం కురిపించినట్లుగా అయింది. అతను జాహ్నవికి హత్తుకుపోయాడు. ఇద్దరి నోటి నుంచి మాటలు రావటం లేదు. అతనికి ఆమె ఎడారిలో పరుగెత్తి అలసిపోయిన వ్యక్తికి ఓయాసిస్లా ఉంది. ఉన్న ఆప్తులు అందరూ మరణించగా శ్మశానంలో తీరని దుఃఖంతో కూర్చుండిపోయిన మనిషిని తీసుకువెళ్లటానికి వచ్చిన ఆత్మీయురాల్లా ఉంది. సుడిగుండంలో చిక్కుకొని గిరగిరా తిరుగుతూ మునిగిపోతున్న వ్యక్తికి దొరికిన బలమైన ఆధారంలా ఉంది. అతను ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఆమె మెడ మీద ముఖంతో ఆమె స్పర్శ నిజమేనన్నంత ఆర్తిగా, దాన్ని నమ్మటానికి ప్రయత్నిస్తున్నట్లుగా రాచుకోసాగాడు. జాహ్నవి పెదవి బిగపట్టింది. చెప్పలేనంత సంతోషంలో జాహ్నవి వేగంగా కొట్టుకుపోతున్న దానిలో ఉంది. ఇద్దరూ అతి సన్నిహితంగా అయిన సందర్భంలో ఎలా జరిగిందో తెలియదు. అతని దగ్గరికి తీసుకున్నది జాహ్నవే.
కానీ ఆ ఉత్తంగ భావతరంగంలో, ఆ నిలువెత్తు ఆనందంలో ఇద్దరు కొట్టుకుపోతున్న సమయంలో అతను ఆమెను పొదివి పట్టుకున్నాడు. మత్తుగా ఆమెను గుండెలకు అదుముకున్నాడు. మెడ మీద, నుదుటి మీద, పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. జాహ్నవి శరీరం అతని చేతుల్లో శృతి చేసిన వీణ తన వైణుకుని చేతిలో తన్మయత్వం పొందినట్లుగా పరవశత్వం చెందసాగింది. శరీరం, మనసు రెండూ ఏకమై అతి తేలికగా మేఘమాలికల సుందర తీరాలకి, ఆనందపు టంచులకు ఎగిసిపోతున్నట్లుగా అనిపించసాగింది. అతని ఊపిరి ఆమె ముఖాన్ని, మెడని కాల్చివేస్తున్నంత వేడిగా సెగలు కక్కుతున్నట్లుగా ఉంది. కొద్దిసేపటికి జాహ్నవి ఒంటి మీద తెలివి వచ్చిందల్లా అతన్ని తోసేసింది. జాహ్నవి సుడిగాలిలో చిక్కుపోయిన చిగుటాకులా కంపిస్తూ నిలబడింది. ఆ క్షణంలో అతను నిప్పుల కొలిమిలో కాలి నిగ్గు తేలిన బంగారంలా మెరిసిపోతున్నాడు. అతని ముఖం ఇంత దీప్తివంతంగా ఉండగా జాహ్నవి ఇంతకు ముందెప్పుడు చూడలేదు. జాహ్నవి సోఫాలో కూలబడింది. ముఖాన్ని చేతుల్లో దించుకుంది. ఏమైంది తనకి? ఏమిటి ఈ తీయటి మైకం? ఇదివరకు ఎన్నడూ ఎరగదే. అరుణ్ దగ్గర గాని, మైకేల్ దగ్గర గాని ఏనాడు తన మనసులా తనను తాను మర్చిపోయినట్లుగా వివసత్వం చెందలేదే. క్షణంలో తన డాక్టర్ అనే మాటే మరపు వచ్చేసింది. జాహ్నవి తలెత్తి చూసింది. అతని ముఖంలో తొట్టుపాటు, కంగారు పోటీ పడినట్లుగా ఉన్నాయి. కళ్ళలో తప్పు చేశానా, తొందరపడ్డానా అనే పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తుంది. అతను ఒక అడుగు సోఫా దగ్గరగా వేసి ఆగాడు. మరుక్షణంలో మోకాళ్ల మీద కూలబడి ఆమె ఒడిలో తలదార్చుకున్నాడు. నేను నిజంగా పిచ్చివాణ్ణేమో నాకే తెలియటం లేదు. నేను రాజానా, రవినా? నేను రవినే. నువ్వు కాదనంటే నేను నిజంగా పిచ్చివాణ్ణే అనుకుంటాను. నేను పిచ్చివాణ్ణే అయితే వైద్యం చేయించుకుంటాను. జాహ్నవి, నేనెవర్ని? రవినా, రాజానా? చెప్పు ప్లీజ్, చెప్పు. నువ్వు చెప్తే నేను నమ్ముతాను. నా మీద నాకు నమ్మకం పోతుంది. అతని కంఠం భావోద్వేగంతో కంపించింది. జాహ్నవి అతని తల మీద చేయవేసింది. అప్రయత్నంగా నిమిరింది. నాకు కొద్ది రోజులు టైం ఇవ్వు. నువ్వు రాజావో రవివో చెప్తాను. అంతవరకు నువ్వు తొందరపడకు. తొందరపడను, కానీ నాకు డాక్టర్లు అంటే భయం వేస్తుంది. వాళ్ళు నాకు బలవంతంగా మందులు ఇస్తారు. నా మాట వినరు. ఆ మందులు, ఆ ఇంజెక్షన్లు నేను భరించలేను జాహ్నవి. నా వల్ల కాదు. నేను బాగానే ఉన్నానుగా. మళ్ళీ బొంబాయి నుంచి డాక్టర్ ఎందుకు వస్తున్నాడు? నేను రవినేనా, లేక రవిని అనుకుంటున్నానా? ఇందులో ఏది నిజం? నేను రవిని అనుకొని రాజా అబద్ధం అనుకోవటమా? నాకు నిజంగా మతిపోతుంది. నేనెవరినో గట్టిగా నమ్మే శక్తి నాకు సడలిపోతుంది. అతని చేతులు జాహ్నవి చీర కుచ్చిళ్ళని గట్టిగా పట్టుకున్నాయి. నిజం చెప్పు. నువ్వు నా మనశ్శాంతి కోసం నన్ను రవివే అని అనటం లేదుగా. ఒక్కోసారి ఆలోచిస్తే నేను రవిని అని నువ్వంటే నేను ఊరుకుంటున్నానని, శాంతిస్తున్నానని నువ్వు అలా అంటున్నావా? నేను రాజానేనా? నాకు మతి చెలించి రవిగా ఊహించుకుంటున్నానా అనిపిస్తుంది. నా మనసు మీద నాకు నమ్మకం పోయింది. నువ్వే నా నమ్మకాన్వి. నువ్వు ఏది నిజం అని చెప్తే అదే నిజం అని శిరసా వహిస్తాను. అతని తల జాహ్నవి ఒడిలో అశాంతిగా అటు ఇటు కదిలింది. అతని గొంతు వలలో చిక్కుకొని ఆ వల తాళని తెంపలేని సింహంలా నిస్సహాయంగా ఉంది. జాహ్నవి నల్లగా ఒత్తుగా ఉన్న అతని జుట్టుని గట్టిగా పట్టుకుంది. ఇంకో చేత్తో అతని గడ్డంని పట్టుకొని పైకెత్తింది. చెప్పు, నేనెవర్ని? అతను అడిగిన తీరుకి గుండెలు ద్రవించినాయి. నువ్వు రవివే. నిజంగానేనా? అది కేవలం నా భ్రమ కాదుగా. కాదు కాదు కాదు, నువ్వు రవివే. నీలాగానే ఉండే రాజా ఏమయ్యాడో మనం వెతకాలి, దృఢంగా అంది. క్షణంసేపు జాహ్నవి ముఖం వైపే చూసిన అతను తర్వాత మెల్లగా మళ్ళీ ఒడిలో తలదాచుకున్నాడు. థ్యాంక్ యూ జాను, థ్యాంక్ యూ. ఇంకా కొన్నాళ్ళు ఇలాగే ఉంటే నాకు నిజంగా పిచ్చి పట్టేటట్లుంది అస్పష్టంగా అన్నాడు. అతని పరిస్థితి జాహ్నవికి అర్థమైంది. రాజా అనే పంజరంలో బంధింపబడిన అతని మనసు పోరాడి పోరాడి అలసిపోయి తను అసలు రవినేనా అనే అనుమానానికి లోనవుతుంది. రవి అన్నది అక్షరాల నిజమే. అతను ఇలాగే ఇంకా కొద్ది రోజులుంటే అతనికి నిజంగానే మతిస్థిమితం తప్పుతుంది. ఆ పోరాటం అలాంటిది. ఇతను ఇంకా చాలా చాలా దృఢమైన మనస్కుడు. ఇతను చేసిన పోరాటం సామాన్యమైనది కాదు. అతనికి అనవసరంగా ఇచ్చే ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ అతని మనోబలాన్ని హరింపచేస్తున్నాయి. ముందు భోజనం చేద్దాం పదా, నాకు ఆకలి వేస్తుంది అంది. నాకు కూడా అన్నాడు అతను. జాహ్నవి భోజనం వడ్డించింది. అతను కూడా సాయం చేశాడు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. మధ్య మధ్యలో జాహ్నవి తినటం మర్చిపోయినట్లుగా అతని వైపు చూడసాగింది. ఏమిటి అన్నాడు అతను. జాహ్నవి ఉలిక్కి పడుతూ ఏం లేదు అంది. ఇంకోసారి అతను భోజనంలో కూరని జాహ్నవి వడ్డిస్తుంటే చూడకుండా జాహ్నవినే చూస్తున్నాడు. ఏమిటి అంది. అబ్బే ఏం లేదు అన్నాడు తడబాటుగా. ఇద్దరు మనసుల్లో ఒకటే భావం ఉంది. వారి మూగ భాషగా ఒకరి కళ్ళల్లో మరొకరికి కనిపిస్తుంది. ఇంత క్రితం అంత సన్నిహితంగా అయింది మనిద్దరమేనా అనే భావం అది.
భోజనం పూర్తయింది. గదిలో అటు ఇటు పరిచారులు చేస్తున్న రవి హఠాత్తుగా సోఫాలో దిండు ఒడిలో పెట్టుకుని కూర్చునున్న జాహ్నవి వైపు తిరిగి చూస్తూ అడిగాడు. జాను, నేను రవిని అని అనటం వల్ల కదా నాకు ఈ డాక్టర్లు బెడదా? అవును అంది జాహ్నవి. నేను రవిని కాకుండా రాజాలాగానే ప్రవర్తిస్తే అప్పుడు ఈ నరకయాతన నాకుండదుగా? జాహ్నవి తలెత్తి చూసింది. కళ్ళు మెరిసినాయి. ఉండదు అంది. ఓకే, నేను ఈ క్షణం నుంచి ఒక్క నీకు తప్ప మిగతా అందరి ముందు రాజానే. పాంచజన్యం గారు ఆ రాజా ఏమైడో తెలుసుకునే వరకు నేను రాజాగానే ప్రవర్తిస్తాను. గుడ్ అంది జాహ్నవి. రవి ఆలోచనగా చూస్తూ అన్నాడు. నన్నెవరైతే తెలివిగా రాజాగా ఈ ఇంట్లోకి తోశారో వాళ్ళకి నేను రాజానే అంటే వాళ్ళ పథకం ఏమవుతుందో చూద్దాం. మై గాడ్, వెరీ గుడ్. జాహ్నవి ఒడిలో దిండు విసిరేసి ఒక్క అంగలో పరిగెత్తుకుంటూ వచ్చి అతని చేయి గట్టిగా పట్టుకుంది. బ్యూటిఫుల్ ఐడియా, మాకెవరికి ఇంతవరకు తట్టనే లేదు సుమా అంది. అతను తన చేతిని గట్టిగా పట్టుకున్న జాహ్నవి చేతి వంక క్షణంసేపు తదేకంగా చూశాడు. తర్వాత ఆ చెయ్యి పట్టి ఒత్తుతూ, నా ఈ దేవత ఇలా నాకు దగ్గరగా ఉన్నంతకాలం ఇక నేను దేనికి భయపడను, ఓకే అన్నాడు. ఓకే, సంతోషంగా అంది జాహ్నవి. రవి వేలుతో ఫోన్ వైపు చూపించాడు. అయితే నేను ఇక్కడ ఉన్నానని మా డాడీకి ఫోన్ చేయి అన్నాడు. జాహ్నవి ఫోన్ దగ్గరికి వెళ్ళింది. ఫోన్ శివశంకరం గారే తీశారు. అంకుల్, రాజా ఇక్కడే ఉన్నాడు అంది. ఉన్నాడా? ఎక్కడా? ఆయన ఆదుర్దాగా అడిగారు. ఇదిగో ఇక్కడే ఉన్నాడు, నేను ఇంటికి తీసుకొస్తున్నాను అంది. తెల్లవారింది. శివశంకరం గారు లేచి ముఖం కడుక్కొని టవల్తో ముఖం తుడుచుకుంటూ బాత్రూంలో నుంచి యువతలకు వస్తున్నారు. డాడీ అని పిలుపు వినిపించింది. ముఖం తుడుచుకుంటున్న ఆయన ఉలిక్కి పడి తలెత్తారు. ఎదురుగా రవి నిలబడి ఉన్నాడు. అతను ఎలాంటి చిరాకు లేకుండా అచ్చు రాజాలాగానే ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో ఆయనను చూస్తున్నాడు. శివశంకరం గారు తలెత్తి చూడగానే గుడ్ మార్నింగ్ డాడీ అన్నాడు. శ్రీను ట్రేలో కాఫీ తెస్తుంటే అతన్ని ఆపి ఆ ట్రేలో కాఫీ కప్పు తీసుకొని ఆయనకు అందించాడు. శివశంకరం గారు మతిపోయినట్లు చూస్తున్నారు. ఆయన ముఖంలో నమ్మలేని ఆనందం, అంతులేని భయం కూడా కనిపిస్తున్నాయి. ఆయన కళ్లల్లో ఆందోళన, ఆనందం గమనించిన రవి అన్నాడు. ఏమిటలా చూస్తున్నారు డాడీ? నాకు పిచ్చి తగ్గిందా లేదా అని అనుమానపడుతున్నారా? నాకు తగ్గింది డాడీ. రాత్రి నేను ట్యాంక్ బండ్ మీద పడి ఉండగా జాహ్నవి వచ్చి నన్ను చేయి పట్టి లేవదీసింది. నేను ఎక్కడున్నానో నాకు అర్థం కాలేదు. నేను రోడ్డు మీద పడి ఉండటం నమ్మశక్యంగా అన్నట్టు కనిపించింది. నేను మీరు ఏరియా అని అడిగాను. జాహ్నవి తన ఇంటికి తీసుకువెళ్ళింది. నా చేతికేవో ఇంజెక్షన్స్ ఇచ్చింది. జరిగిందంతా చెప్పింది. నేను నమ్మలేకపోయాను. ఆ ఇంజెక్షన్ ప్రభావం ఏమిటో గాని రాత్రి నడవలేకపోయాను. నిద్ర వచ్చేసింది. అబ్బా, ఎంత గాఢమైన నిద్రో! ఎన్నో ఏళ్లు నిద్రపోయినట్లుగా, ఎంతో పని చేసినట్లుగా అలసట. తెల్లవారేసరికి మెలకు వచ్చింది. రవి ఆ గదంతా తిరుగుతూ అన్నాడు. నా ఇల్లు, నా వాళ్ల మధ్యలోనే ఉన్నాను, థ్యాంక్ గాడ్ అనుకున్నాను. ఆయన నమ్మలేనట్లు రవినే చూస్తున్నారు. డాడీ, నేను మిమ్మల్ని బాధ పెట్టానట్టు కదా, నన్ను క్షమించండి. నేను తెలిసి చేసింది కాదు, ఐఎమ్ సారీ అతను అనునయంగా అంటుంటే శివశంకరం గారి కళ్ల వెంట నీళ్లు బొటబొటా కారిని. డాడీ అప్రయత్నంగా అన్నాడు. రాజా ఆయన చేతులు చాచారు. రవి క్షణంలో సగం తటపటాయించిన మెరుపులా ఆ భావం కప్పిపుచ్చుకొని ఆయనకు దగ్గరగా వెళ్ళాడు. అప్పటికే ఒక అడుగు ముందుకు వేసిన ఆయన రవిని చేయి పట్టి దగ్గరికి లాక్కొని గాఢంగా గుండెలకు హత్తుకున్నారు. ఆయన కంఠం ఆవేశంగా, బాధాతప్తంగా, చిగురుటాకులా కంపించిపోతున్నట్లుగా ఉంది. నాయనా రాజా, జరిగిందంతా అబద్ధం అని చెప్పరా? నువ్వు నా రాజావేనని, ఇది కల కాదని చెప్పయ్యా. నేను నరకంలో వేగిపోతున్నాను. ఒక్కొక్కసారి ఆలోచిస్తే నేను పడుతున్న ఈ బాధంతా ఒక భయంకరమైన ఊహ అని అనిపిస్తుంది. చెప్పరా, ఇది నిజమే డాడీ అని చెప్పు. ఆయన ఫిట్స్ వచ్చిన మనిషిలా తన మీద తనకి నమ్మకం లేనట్టుగా అంటూనే ఏడ్చేశారు. రవికి కళ్లల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగినాయి. అతని గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. ఆయన అన్వయిస్తున్నట్లుగా ఏదైనా చెప్పాలని ఎంతగానో అనిపించినా అతను మూగుగా చూస్తూ నిలబడ్డాడే తప్ప నోటి నుంచి ఒక చిన్న మాట కూడా రాలేదు. ఇలా కూర్చోండి. కొద్దిసేపటికి తనను తాను సంభాళించుకుంటూ అన్నాడు. ఆయన ముఖం నిండా చెమటలు కారిపోతున్నాయి. రవి ఆయనను చేయి పట్టి తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. తను మామూలుగా మాట్లాడటం ఆయనకి ఎంత ఆనందం, ఉద్రేకం కలుగజేసిందో రవి చూస్తున్నాడు. మంచం మీద కూర్చున్న ఆయన ఆయాస పడుతున్నారు. ఊపిరి అందటం లేదు. రవికి భయం వేసింది. గబాలను వెళ్ళి అక్కడున్న డైరీ తీసి గబగబా నెంబర్ వెతికి డాక్టర్ కృష్ణమోహన్కి ఫోన్ చేశాడు. అవతల నుంచి ఆయన ఫోన్ తీయగానే, గుడ్ మార్నింగ్ డాక్టర్, నేను రాజాని మాట్లాడుతున్నాను. డాడీకి ఆయాసంగా ఉంది, ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు, మీరు వెంటనే వస్తారా? ఏమిటి, రాజానేనా మాట్లాడుతుంది? అవతల నుంచి ఆయన స్వరం దిగ్భ్రాంతి చెందినట్లుగా తెలుస్తూనే ఉంది. నేనే, రాజానే మాట్లాడుతున్నాను. రవి సీనుకు ఫోన్ ఇచ్చాడు. సీను నిజమేనని చెప్పాడు. అబ్బా, లేస్తూనే ఎంత వింతైన వార్త విన్నాను. ఇప్పుడే వస్తున్నాను అన్నాడు ఆయన.
10 నిమిషాల్లో ఆయన కారు రానే వచ్చింది. రవి గబగబా మెట్లు దిగి వెళ్ళి ఆయనకు డోర్ తెరిచాడు. ఆయన ఇంకా విస్తుపోయినట్లే చూస్తున్నాడు. త్వరగా రండి డాక్టర్, డాడీ చాలా ఆయాసపడుతున్నారు. కృష్ణమోహన్ రాజా నెగాదిగా చూస్తూ, నేను ఇలా చూస్తుంటే నాకే హార్ట్అటాక్ వచ్చేసినట్లుంది. ఆయనకు ఆస్తమా అటాక్ రావటంలో ఆశ్చర్యమేముంది అన్నారు. సీను ఆయన మెడికల్ బ్యాగ్ పట్టుకున్నాడు. గదిలో మంచం మీద శివశంకరం గారు ఊపిరి తీసుకోలేక విపరీతంగా ఆయాసపడుతున్నారు. ఒంటి నిండా చెమటలు దిగజారిపోతున్నాయి. నీ కొడుకుని అలా చూసేసరికి నువ్వు ఉద్రేకపడిపోయి ఉంటావు, అందుకే ఇలా వచ్చింది అంటూ సీను ఇచ్చిన పెట్టె తెరిచి గబగబా ఇంజెక్షన్ తీసి ఆయనకి ఎడ్రినలిన్ ఇచ్చాడు. ఇంజెక్షన్ ఇచ్చిన 10 నిమిషాలకి ఆయన ఆస్తమా కాస్త తగ్గింది. కృష్ణమోహన్ రవి వైపు చూస్తూ, ఇదివరకు మీ నాన్నకి ఆస్తమా చాలా కొద్దిగా ఉండేది. నీకు సుస్థి చేసిన తర్వాత ఈ ఆందోళన హైరానాతో చాలా ఎక్కువైపోయింది. నీకు తగ్గిపోయిందిగా, ఆయనకి ఇది తగ్గవచ్చు అన్నారు. ఎలా ఉంది? శివశంకరం గారిని అడిగారు. ఆయన ఆయాసం శాంతించింది. దేంతోనో పెద్ద యుద్ధం చేసి అలసిపోయినట్లుగా ఉన్నారు ఆయన. కృష్ణమోహన్ ఆయన చేయి తీసుకొని నాడీ చూస్తూ, ఇంకేం పర్వాలేదు, నీ కొడుక్కు తగ్గిందిగా, ఇక ఆందోళన మాని శాంతంగా నిద్రపో. డాక్టర్ కానీ ఆయన ఇంకా రాజా వైపు ఆయన వైపు అయోమయంగా చూస్తూనే ఉన్నాడు. రాజాకి మతి ఎంత సడన్గా పోయిందో అంత సడన్గానే వచ్చింది. ఇది వైద్య చరిత్రలో అతి విచిత్రమే అయినా తెల్లవారి లేచిన తర్వాత ఇలాంటివి వింటూనే ఉన్నాం. కాలమే అలా ఉందనుకో. అసలు మనం మన చుట్టూ ఏం జరిగినా ఆశ్చర్యపడకుండా ఉండటం నేర్చుకోవాలి. నీలవేణి నీకు తెలుసుగా, వాసుదేవరావు గారి అమ్మాయి. ఆ అమ్మాయి రాత్రి బాగానే ఉంది. భోజనానికి రమ్మని తండ్రిని పిలిచింది. తనే టేబుల్ మీద అన్నీ ఉంచింది. బెడ్రూమ్లోకి ఏదో పని మీద వెళ్ళింది. ఎంతసేపటికి రాదేమిటా అని వెళ్ళి చూస్తే మంచానికి ఆనుకొని కూలబడి ఉందట. ప్రాణం పోయింది. హార్ట్అటాక్ కాదు, ఎలా పోయిందో తెలీదు. రాత్రంతా ఆ గొడవతో నిద్రపోనే లేదు. తెల్లవారేసరికి రాజా ఫోన్ చేస్తే ముందు ఈ విపరీతాలు వినలేక నా గుండె ఆగిపోతుందేమోనని అనిపించింది. ఏమిటో కలికాలంలాగా ఉంది. వస్తాను. ఆ వాసుదేవరావుని చూడాలి. 10 గంటలకి సత్యసాయిబాబా వస్తున్నారు, ఆయన దర్శనం చేసుకోవాలి అంటూ లేచారాయన. చూడు, రాజాకి ఎలా తగ్గింది అనేది మనం తల పగలగొట్టుకోని అవసరం లేదు. తగ్గింది అంతే, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. రాజా, ఈ మందులు డాడీకి ఈ వేళ ప్రకారం వెయ్యి చెప్తూ ఇచ్చారాయన. రాజా తలూపాడు. కృష్ణమోహన్ వెళ్ళిపోయాడు. రవికి ఆయనను చూస్తుంటే అనిపించింది శివశంకరం గారు ఆందోళన నిండిన మనస్థితిలో ఉన్నారు. నిజానికి ఆయన దగ్గర డాక్టర్ గారు కాసేపు కూర్చుని ఇంకా ధైర్యం చెప్పాలి. ఆయనకి టైం లేదు. ఇప్పటి డాక్టర్లు అంతే, జెట్ విమానాల్లో దూసుకుపోతుంటారు. వాళ్ళ క్షణం తీరుబడి ఉండదు. ఒక్క క్షణం వృధా చేయని వ్యాపారవేత్తకి ఈ డాక్టర్లకి రవ్వంత కూడా తేడా ఉండదు. వ్యాపారవేత్తలు ప్రతి నిమిషాన్ని రూపాయలుగా ఎలా చూస్తారో వీళ్ళు కూడా అంతే. రవి డాక్టర్ని పంపి తిరిగి వస్తుంటే అప్పుడే వచ్చిన రాబర్ట్ ఎదురయ్యాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ అలాగే నిలబడిపోయారు. రాబర్ట్, బాగున్నావా? చిరునవ్వుతో అడిగాడు రవి. రాబర్ట్ కళ్ళు నమ్మలేనంత ఆశ్చర్యంగా పత్తికాయల్లా అయినాయి. నేను రాజాని, దెయ్యాన్ని కాదు అన్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. రాజా వెళ్ళి తీశాడు. జాహ్నవి చేసింది. గుడ్ మార్నింగ్ మై ఏంజల్ అన్నాడు. ఎలా ఉన్నావు అంది జాహ్నవి. ఫైన్. అక్కడ సీను ఉండటంతో శంకరం గారు, కృష్ణమోహన్, రాబర్ట్ దాదాపు మూర్చిపోయినట్లు అయిన వివరాలు చెప్పలేకపోయాడు. జాహ్నవి తనకి హాస్పిటల్లో షాక్స్ ఇవ్వాలని కేసులున్నాయని, వచ్చేసరికి ఆలస్యం అవుతుందని చెప్పింది. ఓకే, తమరి దర్శనం కోసం ఈ భక్తుడు వేచి చూస్తున్నాడని మర్చిపోవద్దు అంటూ అతను ఫోన్ పెట్టేశాడు. 3 రోజుల తర్వాత సాయంత్రం జాహ్నవి క్లినిక్లో పేషెంట్స్ అందరినీ చూడటం ముగిసింది. ఇంటికి వెళ్ళటానికి బయలుదేరుతుంది. ఇంతలో నర్సు వచ్చి, మీకోసం ఎవరో వచ్చారు అంది. జాహ్నవికి విసుగనిపించింది. పాత పేషెంట్స్ కొంతమంది డాక్టర్ని చూసి వెళ్దామంటూ వస్తుంటారు. మామూలుగా అయితే జాహ్నవి వారిని బాగానే పలకరించి కాసేపు కబుర్లు చెప్పి పంపిస్తుంది. ఈరోజు చాలా నీరసంగా ఉంది. ఉదయం కారు స్టార్ట్ కాలేదు. మెకానిక్ని పిలిపించి అప్పచెప్పింది. తీసుకువెళ్ళి బాగు చేసి రేపు కానీ ఇవ్వటం కాదని అన్నాడు. కారులో అయితే ఎంత దూరం తిరిగినా అలసట తెలీదు. ఈ ఆటోల కోసం, టాక్సీల కోసం వేచి చూడాలంటే విసుగు పుడుతుంది. కావలసినంత టైం వేస్ట్ అవుతుంది. అందులో ఈరోజు ఆటోల స్ట్రైక్ అట. టాక్సీ దొరకటమే గగనం అయింది. నేను బిజీగా ఉన్నానని చెప్పు అంది. నర్స్ వెళ్ళి తిరిగి వచ్చింది. ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతారటమ్మా అంది. పేరేమిటో కనుక్కో. వచ్చిన వ్యక్తిని బట్టి వాళ్ళ స్వభావం తెలుస్తుంది కాబట్టి వాళ్లతో మాట్లాడాలా అవసరం లేదా నిర్ణయం చేసుకోవచ్చు. నర్స్ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చింది. మీతోనే చెప్తాడట పేరు. జాహ్నవికి ఒళ్ళు మండింది. విసురుగా విజిటర్ రూమ్లోకి వచ్చింది. అక్కడ రవి కూర్చొని ఉన్నాడు. అతని చేతిలో కారు తాళాలు ఊగుతున్నాయి. అతను జాహ్నవిని చూడగానే లేస్తూ, గుడ్ ఈవినింగ్ మై ఏంజల్ అన్నాడు. నువ్వా? చకితురాలు అయినట్లు చూసింది. అతను సంజాయిషి ఇస్తున్నట్లుగా చెప్పసాగాడు.
ఇందాక నేను ఇంటికి ఫోన్ చేస్తే ముత్యమ్మ కారు కూడా లేదు, ఎప్పుడొస్తారో ఏమో అంది. అచ్చు ముత్యమ్మ గొంతును అనుకరిస్తూ అన్నాడు. జాహ్నవి ఫక్కును నవ్వింది. క్లినిక్కి ఫోన్ చేశాను, నర్సు డాక్టరమ్మ గారు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు ఇంకెవరిని చూడరు అని పెట్టేసింది. కారు లేదు కదా, లిఫ్ట్ ఇవ్వవచ్చు కదా అని వచ్చాను, రవి అన్నాడు. కారు తీసుకువెళ్తుంటే అంకుల్ ఏమీ అనలేదా? ఊహు, ఆయన ఏమీ అనలేదు. రాబర్ట్ నా వెంట బయలుదేరుతుంటే నేనే కసిరాను. ఆయన రాబర్ట్ను వెళ్ళవద్దని ఆదేశించారు. ఈ 3 రోజుల నుంచి ఎవరూ నన్నేమీ అనటం లేదు. కానీ నాకు పిచ్చని అందరూ అనుకున్నప్పుడే బాగుంది. ఎందుకని? అప్పుడు కనీసం రోజుకొకసారైనా మిమ్మల్ని తప్పక చూడటం జరిగేది. ఇప్పుడు 2 రోజులైంది, ఈ దేవత దర్శనమే కాలేదు. ఫోన్ చేస్తుంటే ఆయన ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? రాజా, నీకు తగ్గింది కదా, ఇక జానుని శ్రమ పెట్టకు అన్నారు. నువ్వేమన్నావు? పైకి ఏమీ అనలేదు, కానీ లోపల ఆమెను రోజుకొక్కసారైనా చూడకపోతే నేనెవరినో మర్చిపోతానేమో అని నా భయం అనుకున్నాను. జాహ్నవి నవ్వు దాచుకోవటానికి ప్రయత్నిస్తూ గంభీరంగా అంది. జాహ్నవికి అనిపించింది, నాకేమైంది? ఎందుకు ఇలా ఇతన్ని చూస్తే నరనరంలోనూ సంతోషం పొంగుకు వస్తుంది? జాహ్నవి లోపలికి వెళ్ళి నర్సుకి చెప్పేసి బ్యాగ్ తీసుకొని వచ్చింది. జాహ్నవి కారులో కూర్చోగానే రవి కారు డోర్ వేసి తిరిగి వచ్చి స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు. అతని చేతిలో కారు పిట్టలా దూసుకు వెళ్తుంది. అతను డ్రైవ్ చేస్తుంటే పక్కన అలా కూర్చోవడం ఎంతో హాయిగా ఉంది. ఈ వీధుల్లో డ్రైవ్ చేయటం అంటే కారు నడపటం శ్రమే తప్ప ఆనందం ఏమాత్రం ఉండదు. థ్యాంక్ గాడ్. ఇతను రాకపోయినట్లయితే టాక్సీ కోసం వేచి చూస్తూ రోడ్డు మీద నిలబడాల్సి వచ్చేది. లేకపోతే 2 ఫర్లాంగులు నడిచి బస్టాప్ దగ్గర వెయిట్ చేయాల్సి వచ్చేది. జాహ్నవి వెనక్కి తల ఆనించి బయట వచ్చిపోయే కార్ల రద్దీ గమనించసాగింది. అలసటగా ఉందా? డ్రైవ్ చేస్తూ అడిగాడు అతను. చాలా. వేడివేడి కాఫీ తాగితే అలసట పోతుందేమో. ఐ లవ్ ఇట్. అతను కార్ని డైలివిన్ రెస్టారెంట్ వైపు పోనిచ్చాడు. కారు బయట ఆవరణలో చెట్ల కింద ఆపి బేరర్ని పిలిచి దోశ, కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. బేరర్ పుణ్యమా అని అట్టే ఆలస్యం చేయకుండానే తెచ్చాడు. జాహ్నవికి అది తింటుంటే ఎంతో రుచిగా అనిపించింది. అప్పుడు గాని తనకెంత ఆకలిగా ఉందో తెలియలేదు. రవి జేబులో చేయి పెట్టి చూసుకొని తెల్లబోయినట్లు చూస్తూ మై గాడ్ అన్నాడు. డబ్బులు లేవా? ఊహు, తల తిప్పాడు. జాహ్నవి ఫక్కును నవ్వింది. బ్యాగ్ తెరిచి తనిచ్చింది. బేరర్కి ఇచ్చిన టిప్పుతో కలిపి 5 రూపాయలైంది. రవి కార్ స్టార్ట్ చేస్తూ నేను మీకు 5 రూపాయలు బాకీ అన్నాడు. నిజంగా? వడ్డీ ఎంతటా? మీరెంతంటే అంత. నేను కార్ డ్రైవ్ చేయటం, మీతో మాట్లాడటంతో మామూలు మనిషి అయిపోయినట్లే ఉంది. శాపగ్రస్తుణ్ణి అని మర్చిపోయాను. చల్లటి గాలి వేస్తుంది. కార్ ట్యాంక్ బండ్ వైపు మళ్ళింది. చీకటి పడింది. లైట్లు వెలిగాయి. దూరంగా ట్యాంక్ బండ్ నీళ్లలో బిర్లా మందిర్ నీడ ఎంతో అందంగా కనిపిస్తుంది. రంగురంగుల లైట్ల నీడలు ఆ నీళ్లలో ప్రతిఫలిస్తున్నాయి. ఇక్కడ కాసేపు కూర్చుందామా అన్నాడు అతను కార్ పార్కింగ్ చూపిస్తూ. అంది. చల్లటి గాలి వేస్తుంది. ఎంతో హాయిగా ఉంది. అతను కార్ ట్యాంక్ బండ్కి ముఖం చేసి ఆపాడు. ఇద్దరూ చూస్తూ కూర్చున్నారు. విశేషాలు ఏమైనా ఉన్నాయా అంది. ఉన్నాయి. అతను తలూపాడు. ఉన్నాయా ఆశ్చర్యంగా అడిగింది. అవును, రాత్రి ఒక గమ్మత్తు జరిగింది. ఏమిటది? నేను పడుకున్నాను. మామూలుగా తలుపుల దగ్గరికి వేసి పడుకున్నాను. ఒక రాత్రి వేళ ఎవరో నా గదిలోకి వచ్చారు. నేను గబాలన మంచం మీద లేచి కూర్చున్నాను. ఎవరు అన్నాను. ఆ వ్యక్తి పలకలేదు. నేను చేయి చాచి లైట్ వేశాను, కానీ లైట్ వెలగలేదు. ఎవరో గదిలో ఉన్నట్లు అలికిడి మాత్రం వినిపిస్తుంది. అంతా చీకటి. నాకు చాలా భయం వేసింది. దిండు కుడి ప్రక్కకు విసిరాను. ఆ వ్యక్తి అటు వెళ్లిన ధ్వని అయింది. నేను చప్పున ఎడం పక్కకి మంచం మీద నుంచి ఉరికి దిగాను. ఆ ఉరకటంలో టేబుల్ లైట్ పడి పెద్దగా చప్పుడైంది. ఆ వ్యక్తి అటు వచ్చాడు. చివరికి ఎలాగైతేనే నా మీద పట్టాడు. నా కంట నులిమివేయసాగాడు. నా మెడ మీద గీరాడు. నేను పెనుగులాడాను. నేను అరిచాను. ఎవరూ రాలేదు. ఇద్దరం ప్రాణాలకు తెగించి పోరాడాం. ఎవరో ఒకళ్ళు చచ్చిపోయేవాళ్లమే. కానీ ఇంతలో వాకిట్లో కారు హారన్ మోగింది. కుక్కలు లేచి మొరిగినాయి. అది వినగానే అతను నన్ను వదిలి పరిగెత్తేశాడు. ఎటు పరిగెత్తాడో చూడలేదు. నాకు ఆ చీకట్లో దర్వాజా ఎటు ఉందో తెలియలేదు. చివరికి నేను తలుపు తెరుచుకొని వచ్చాను. ఒక్క నా గది మినహా మిగతా అంతా ఇంటికి లైట్లు ఉన్నాయి. నేను చెమటలు కారుతుండగా కిందకి దిగి వచ్చాను. హాల్లో శివశంకరం గారు, వాసు ఉన్నారు. అప్పుడే ఊరి నుంచి ఆయన బావమరిది పిల్లలు వచ్చారు. వాళ్ళు రావటం నా ప్రాణం రక్షింపబడటం అయింది. నేను నాకు కలిగిన ప్రాణాపాయాన్ని శివశంకరం గారికి చెప్పాను. ఆయన పైకి వచ్చి చూశారు. గదిలో లైట్లు వెలుగుతున్నాయి. నా టేబుల్ లైట్ మాత్రమే బల్బు పోయింది. నిద్రలో లైట్ వెలగకపోవడం వల్ల భయపడుంటావు, అంతకంటే ఇంకేం లేదు అన్నారు. నేను పడుకున్నాను. టార్చ్ లైట్ తీసుకుని దిండు కింద పెట్టుకున్నాను. లైట్లు వేసే ఉంచాను. నిద్రపోతే ఆ అజ్ఞాత వ్యక్తి నా మీద మళ్లీ పడతాడేమోనని నాకు భయం వేసింది.
చీమ చిటుక్కుమంటే ఉలిక్కిపడి లేచి కూర్చుంటూ తెల్లవార్లు గడిపి తెల్లవారిన తర్వాత 8 గంటల వరకు నిద్రపోయాను. నేను లేచిన తర్వాత వాసు మీరు నా కోసం ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్లారని చెప్పాడు. జాహ్నవి అతను చెప్పిన ప్రతి ఒక్క మాట అత్యంత శ్రద్ధగా వింది. నీకు కల కాదు గదా అంది. కాదు, కల అయితే ఈ గుర్తులు నా ఒంటి మీదకి ఎలా వస్తాయి అంటూ షర్టు గుండీలు విప్పాడు. జాహ్నవి వైపు తిరిగి తల వంచాడు. జాహ్నవి కార్ టాప్ లైట్ వెలుతురులో అతని మెడ మీద గుండెల మీద పరిశీలించింది. మెడ మీద కమిలిపోయింది. అతని ఛాతీ మీద భుజాల మీద గీరుకుపోయిన చారలు కనిపిస్తున్నాయి. జాహ్నవి అలా పరీక్షించడంలో అతని తల జాహ్నవి గుండెలకి ఆనింది. కల కాదు రవి, ఇది నిజమే, ఎవరో నిన్ను హత్య చేయటానికి చూశారు అంటుంది. ఇంతలో కారు బయట నుంచి వంగి ఎవడో వెరీ గుడ్ అనటం వినిపించింది. జాహ్నవి ఉలిక్కిపడి తలెత్తింది. అరుణ్ నిలబడున్నాడు. ఇంకెక్కడా కూర్చోటానికి జాగా లేదా? అతని స్వరం కటువుగా ఉంది. అరుణ్, జాహ్నవి పాలిపోయిన ముఖంతో అంది. డాక్టర్గా పేషెంట్ని చూడటానికి ట్యాంక్ బండ్ దగ్గర చీకటి ప్రదేశం కావాల్సి వచ్చిందంటావు, అంతేగా? రవి లేచాడు. అతని షర్టు గుండీలు పెట్టుకుంటూ అరుణ్ వైపు చూశాడు. మిస్టర్, మాటలు మర్యాదగా రాని అన్నాడు. షటప్, అరుణ్ అరిచాడు. అతని కళ్ళు విస్ఫులింగాలు రాలుతున్నంత ఎర్రగా ఉన్నాయి. రవి చరాలను డోర్ తెరిచి దిగబోయాడు. జాహ్నవి అతని చేయి పట్టి కంగారుగా ఆపింది. రవి, ఊరుకో. అరుణ్ అప్పటికే ఆ డోర్ని ఢామని విరిగేటంత విసురుగా వేసేసి పెద్ద పెద్ద అంగలతో తన కారు వైపు వెళ్ళిపోయాడు. అతను కూర్చోగానే కారు రైన కోపంతో మండుతున్న తారాజువల దూసుకుపోయింది. అంత మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు, ఎవరతను అన్నాడు రవి. అరుణ్ అని గోపి ఫ్రెండ్, రంగనాథం బాబాయ్కి చాలా కావలసినవాడు. రవి తల తిప్పి జాహ్నవి వైపు చూశాడు. అయితే మాత్రం నీ పట్ల ఇంత అమర్యాదగా మాట్లాడతాడా? రవి కంఠంలో ఇంకా ఉగ్గబట్టుకున్న కోపం కనిపిస్తుంది. ఇంటికి వెళ్దామా అంది. రవి మాట్లాడలేదు. కారు స్టార్ట్ చేశాడు. జాహ్నవికి హఠాత్తుగా ఆ ట్యాంక్ బండ్ అందమంతా మాయమైనట్లుగా అయింది. పాంచజన్యం మెడ్రాస్ నుంచి వచ్చాడట. ఆ రోజు ఉదయం జాహ్నవి తయారై హాస్పిటల్కి వెళ్తుంటే ఆయన దగ్గర నుండి ఫోన్ వచ్చింది. వివరాలు ఏమైనా తెలిసాయా? ఆతృతగా అడిగింది. ఏమని? రాజా చచ్చిపోయాడు. జాహ్నవి ఆ గదిలో పిడుగుపడ్డట్టే నిశ్చేష్ట్రాలైంది. నో, అస్పష్టంగా అంది. నిజం జాహ్నవి, శివశంకరం గారి అసలు కొడుకు రాజా చచ్చిపోయాడు. ఎవరో చంపి సముద్రంలో పారేశారు. అది ఏమాత్రం అనుమానం లేకుండా మర్డరే. ఎందుకంటే అతని కంఠం దగ్గర వెన్నులో కత్తిపోట్లున్నాయి. పోలీస్ రికార్డ్స్లో శవం గురించిన రిపోర్ట్లో ఉన్నాయి. శవం ఒంటి మీద కుడి పిర్ర మీద పొడుగ్గా పెద్ద ఎర్రటి పుట్టుమచ్చ ఉంది. ఆ పుట్టుమచ్చ రాజాకి ఉంది, రవికి లేదు. రాజాగా వచ్చిన ఈ వ్యక్తి పేరు రవే. అతను రాజాని చంపిన గ్యాంగ్లో వాడే అయి ఉండాలి. పిచ్చి నటిస్తూ అతను దొరికినప్పుడు పారిపోతే ఎవరికీ అనుమానం రాదు. పిచ్చివాడు ఏమైపోయినాడో అనుకోవచ్చు. ఇంకో అపార్థానికి అనుమానానికి ఆస్కారం రాదు. ఇది చాలా తెలివిగా బాగా ఆలోచించి పకడ్బందీగా వేసిన ప్లాన్. రాజాని చంపి ఇలియట్స్ బీచ్ దగ్గర పారవేశారు. ఎవరో చూసి పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. పోలీసులు ఆచూకీ తీసి అది రవి శవంగా అనుకున్నారు. ఇలా అనుకోవాలనే వాళ్ల పన్నిన పన్నాగం. రవిని గురించి ఆచూకీ తీయటం పోలీసులకి ఏమంత కష్టం అనిపించలేదు. ఎందుకంటే యాక్టివ్ మెంబర్ అయిన జితేంద్ర రాయ్కి పర్సనల్ సెక్రటరీ. థియోసాఫికల్ సొసైటీ కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొనేవాడు. జితేంద్ర రాయ్ వివరాలు కనుక్కున్నారా? ఆయన ప్రస్తుతం 2 ఏళ్ల నుంచి పాండిచేరిలో అరవిందాశ్రమం వాళ్ళు పిలవడంతో అక్కడికి వెళ్ళి ఉంటున్నాడు. ఆరోవిల్లీ కార్యక్రమాల్లో ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. రవి కూడా ఆ ఆరోవిల్లీ కార్యక్రమంలో జితేంద్ర రాయ్కి కుడిభుజంగా పనిచేసేవాడట. రవి వాళ్లతో వాళ్ళింట్లోనే ఉండేవాడట. జితేంద్ర రాయ్కి ఒకే ఒక కూతురుంది. ఆ అమ్మాయి పేరు సరయు. సరయు రవి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. కానీ ఆ పెళ్లి జతపడలేదు. ఆత్మహత్య చేసుకుంటున్నానని ఉత్తరం రాసి రవి వాళ్ళ ఇంట్లోంచి వచ్చేశాడు. కానీ చేసుకోలేదు. మెడ్రాస్లో పన్నాలాల్ అనే వ్యక్తి దగ్గర చేరి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడట. ఈ లోపల రవిలో ఉన్న రాజా చంపబడ్డాడు. ఆ శవం చూడగానే పోలీసులు వాకప్ చేసి జితేంద్ర రాయ్కి రిపోర్ట్ చేశారు. ఆయన వచ్చి చూసి చచ్చిపోయింది రవేనని అనుకున్నాడు. ఈ హత్య ఎందుకు జరిగింది ఎవరికీ తెలియదు. రవి పన్నాలాల అల్లుడితో స్నేహంగా ఉండేవాడని అన్నారు. అతను గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్లో ప్రముఖ వ్యక్తట. పోలీసులకు అందకుండా తప్పించుకుంటున్నాడు. ఆ గ్యాంగ్తో పరిచయం ఉండటంతో వాళ్లే మర్డర్ చేసి ఉంటారని పోలీసులు అనుకున్నారు. రవికి నాగరాజుకి పరిచయం కలిగి ఉండవచ్చు. నాగరాజు మనసులో రాజాలో ఉన్న రవిని చూడగానే ఈ దుర్బుద్ధి పుట్టి ఉంటుంది. అందుకే రాజాని గప్చుప్గా చంపేసి సముద్రం దగ్గర పారేసి రవిని రాజాగా ఇక్కడికి తోసేశారు. రాజా శవం బయటపడ్డా వారికేం భయం లేదు.
రవి అని అందరూ అనుకుంటారని తెలుసు. వారి పథకం వాళ్ళు అనుకున్నట్లుగానే అక్షరాలా విజయవంతం అయింది. వాళ్ళు శివశంకరం గారిని చాలా తెలివిగా మోసం చేసేశారు. ఆయనకి పాపం అసలు అనుమానం రాలేదు. నాగరాజు ఆ రోజున మెడ్రాస్లో ఉన్నట్టు రుజువు దొరికింది. నువ్వే గనక రవిని ట్రీట్ చేయకపోయినట్లయితే, ఇతను రాజా కాదని మొత్తుకోకపోయినట్లయితే ఇదేది బయటకు వచ్చేది కాదు. మధ్యలో నువ్వు అడ్డం వచ్చేసరికి వాళ్ల నోట్లో కరక్కాయ పడింది. ఊపిరి బిగబట్టినట్లుగా వింటున్న జాహ్నవి, ఇది శివశంకరం గారికి తెలుసా? మొదట ఆయనకి ఈ వార్త చెప్పటమా లేక మానటమా అని తటపటాయించాం. చివరికి చెప్పటానికే నిశ్చయించుకున్నాం. ఎందుకంటే ఇదేదైనా బయటికి వస్తుందని తెలిస్తే ఆయన ప్రాణానికి ముప్పు చాలా ఉంది. రవిని వెంటనే అరెస్ట్ చేయాలంటే ఆయనకు చెప్పకుండా కాదు. అందుకని ఈ ఉదయం రవిని అరెస్ట్ చేశాం. మై గాడ్! రవి తన కొడుకు కాదని, రాజా హత్య చేయబడ్డాడని తెలియగానే శివశంకరం గారు స్పృహ తప్పి పడిపోయారు. కృష్ణమోహన్ వచ్చాడు. పాపం శివశంకరం గారు తట్టుకోవటం కష్టమే. ఆయన దగ్గర బావమరిది ఉన్నాడు. నాగరాజును కూడా అరెస్ట్ చేశాం. నాకేం తెలీదని బుకాయిస్తున్నాడు. వీళ్ళు రాజాని ఎలా హత్య చేశారో చెప్పించాలి. పోలీసులు తలుచుకుంటే వాళ్ల నోట్లో మాట కక్కించడం అంత కష్టమేమీ కాదులే. ఇప్పుడు రవి ఎక్కడున్నాడు? పోలీస్ కస్టడీలో. ఆ లాయర్లు ఈ కేసు విషయంలో చాలా గట్టిగానే ఉన్నారు. రాజాని చంపిన వార్త వినగానే వాళ్ల మతులు పోయినాయి. రవిని ఆ నాగరాజుని ఉరికంబానికి ఎక్కిస్తే గానీ నిద్రపోయేటట్లు లేరు. ఉంటాను. ఆయన ఫోన్ పెట్టేశాడు. జాహ్నవి మెల్లగా ఫోన్ పెట్టేసి అక్కడున్న సోఫాలో కూలబడింది. కొద్దిసేపటికి వరమ్మగారు అక్కడికి వచ్చింది. జాహ్నవిని చూస్తూ, అయ్యో అప్పుడే 10 అయిపోయింది అంటూ తొందరపడి, టిఫిన్ అయినా తినకుండా బయలుదేరిందాన్వి, ఇంకా ఇక్కడే కూర్చున్నావేమిటమ్మా అంది. నాకు ఒంట్లో బాగాలేదు పిన్ని, హాస్పిటల్కి వెళ్ళటం లేదు అంది జాహ్నవి. ఇంతలో తలుపు తోసుకొని రంగనాథం గారు లోపలికొచ్చారు. ఆయన ముఖం కంగారుగా ఉంది. జాహ్నవిని చూడగానే, జాను ఇది విన్నావమ్మా? నేను బజార్కి వెళ్ళొస్తుంటే దోవలో కృష్ణమోహన్ కనిపించాడు. రాజాని అరెస్ట్ చేశారట. అతను శివశంకరం గారి అబ్బాయి కాదట. అసలు రాజాని చంపేసి ఎక్కడో పారేశారట. ఈ మాట పోలీసులు వచ్చి చెప్పగానే శివశంకరం గారు స్పృహ తప్పి పడిపోయాడట. ఇల్లంతా నానా గొడవగా ఉందట. ఆ నాగరాజును కూడా అరెస్ట్ చేశారట. ఇది వాడి పనే అంటున్నారు. మొత్తానికి ఆ నాగరాజు రాజాని పుట్టినప్పటి నుంచి వెంటాడుతూనే ఉన్నాడు. వాడు అనుకున్నంతా చేశాడు అన్నారు. ఏమిటి? వరమ్మగారు నిర్ఘాంతపోతూ అంది. వరం, త్వరగా బయలుదేరు, వెళ్ళి వాడిని చూడాలి. ఇదేం చిత్రం! ఇలాంటి విపరీతాలు ఎక్కడైనా అసలు జరుగుతాయా? వాడెలా తట్టుకోగలడో ఆ భగవంతుడికే తెలియాలి అంటుంటేనే ఆయన గొంతు వణికింది. రంగనాథం గారు వరమ్మని తీసుకుని బయలుదేరారు. జాను, పదమ్మా, వెళ్ళి శంకరాన్ని చూసొద్దాం అన్నారు. జాహ్నవి బొమ్మల పింతండ్రి మాట కాదనలేనట్లుగా కదిలింది. జాహ్నవి మౌనంగా కార్ డ్రైవ్ చేస్తుంది. మనసులో సున్నితమైన భావం ఏదో గడ్డకట్టినట్టుగా అయిపోయింది. ఈ రవినేనా తను అభిమానించింది అనిపిస్తుంది. రంగనాథం గారు అంటున్నారు, ఏమిటో మొదటి నుంచి శంకరం పంచప్రాణాలు ఆ పిల్లాడి మీదనే ఉండేవి. కాస్త జలుబు చేస్తేనే డాక్టర్లందరినీ పిలిచి హడావుడి చేసేవాడు. ఈ ఘోరాతి ఘోరం వాడెలా తట్టుకుంటాడు? భగవంతుడా! వరం, ఇంకా మనమే నయం. మన గోపి ప్రాణం మన కళ్ళెదుటిపోయింది. అది ఇంత దారుణమైంది, భయంకరమైంది కాదు. ఏమిటోనండి, వింటుంటేనే నాకు కాళ్ళు వణుకుతున్నాయి అంది ఆవిడ. మనకే ఇలా ఉంటే వాడెలా అయ్యాడో ఆలోచించు అన్నారాయన. కారు శివశంకరం గారి ఇంటికి వచ్చింది. అప్పటికే ఆ ఆవరణ నిండా కార్లు ఒక్కొక్కటి వచ్చి చేరుతున్నాయి. అందరికీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కాబోలు. జాహ్నవి వాళ్ళు వెళ్లేసరికి రాబర్ట్ వాకిట్లో భిన్నుడైనట్లుగా కూర్చొని ఉన్నాడు. రాబర్టు, సీను, వాసు, యాదయ్య, శంకరం గారి బావమరిది, ఆయన భార్య, అందరి ముఖాల్లోనూ ఒక విధమైన భయోత్పాతం కనిపిస్తుంది. అందరూ దెయ్యాన్ని చూసిన చిన్న పిల్లల హడలిపోయినట్లుగా కనిపిస్తున్నారు. అందరూ అతి రహస్యంగా మెల్లగా మాట్లాడుకుంటున్నారు. పైకి వస్తున్న జాహ్నవిని, రంగనాథం గారిని చూస్తూ పైనుంచి దిగివస్తున్న శివశంకరం గారి బావమరిది, ఆయన్ని ఎక్కువ మాట్లాడించవద్దని డాక్టర్లు చెప్పారు అన్నాడు. దూరం నుంచి చూసి వచ్చేస్తాం అన్నారాయన ఆర్దిస్తున్నట్లుగా. ఆయన పైకి వెంట తీసుకువెళ్లారు. శంకరం గారు ఆయన గదిలో మంచం మీద పడుకుని ఉన్నారు. ఆయన నిద్రలోనే విపరీతమైన బాధను భరిస్తున్నట్లుగా మూలుగుతున్నారు. శంకరం, రంగనాథం గారు పలకరించారు. ఆయన మెల్లగా కళ్ళు తెరిచారు. రంగనాథం గారిని చూడగానే చేయి చాచారు. రంగనాథం గారు చప్పున ఆ చేయి అందుకొని మంచం మీద కూర్చున్నారు. శంకరం గారి ముఖం పాలిపోయింది. కళ్ళు భయంతో పెద్దవైనట్లు చూస్తున్నాడు. రంగా, అయిపోయిందిరా, అంతా అయిపోయిందిరా అంటుండగానే పెద్దగా ఏడ్చేశాడు. రంగనాథం గారు ఆయన భుజం మీద తడుతున్నారు. ఆయనకి అన్యాయంగా చెప్పటానికి నోటు నుంచి మాటే రావటం లేదు. ఏడుపుని బిగబట్టుకుంటున్నట్లుగా పెదవి బిగుపడుతూ అన్నారు. రంగా, ఇంత ఘోరం ఎక్కడైనా నువ్వు చూసావా?
శంకరం, ధైర్యం తెచ్చుకో. మనం ఏం చేయగలం? ఆ విధి చేతుల్లో కీలుబొమ్మలం మాత్రమే. ఈ పిల్లలు అనేవాళ్ళు మనకి పెద్ద రుణాలురా. ఆ భగవంతుడి లీల ఎలా ఉంటే అలా నడవలసిన వాళ్ళమే. అంతేనంటావా? మన చేతుల్లో ఏదీ లేదంటావా? ఏదీ లేదురా. నువ్వు గుండె దిటువు చేసుకో. మనం ఆ సర్వేశ్వరుడి చేతుల్లో ఆటబొమ్మలం. ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడుతుంటాం. మన ఇష్ట ప్రకారం ఈ జీవితం ఎప్పుడూ నడవదురా. దాని ఇష్ట ప్రకారమే మనం నడవాలి. అంతేనంటావా? అంతేరా, అంతే. నువ్వు ధైర్యం తెచ్చుకో. ఆయన శంకరాన్ని భుజాలు పట్టి వెనక్కి వాల్చి పడుకోబెడుతూ అన్నాడు. ఆయనకి మత్తింజెక్షన్ ఇచ్చినా అది ఎక్కువసేపు పనిచేయటం లేదు. శివశంకరం గారు వెనక్కి తల ఆనించి పడుకున్నాడు. ఆయన కళ్ళు గది పైకప్పుకేసి రెప్ప వాల్చకుండా తదేకంగా చూస్తున్నాయి. ఆయన వణుకుతున్న చేతులు రెండు పైకెత్తి దండం పెట్టారు. భగవంతుడా, నాదేమీ లేదు, అంతా నీలీల. మా రంగ అన్నట్లు అంతా నీలీల. రాజాని ఎందుకు నాకు ఇచ్చావు? వాణ్ణి మళ్ళీ ఎందుకు ఇలా దూరం చేసావు? ఆ ఆనందం చూసి మురిసిపోయాను గాని ఇంత కడుపుకోత చెందుతానని అనుకోలేదయ్యా, అనుకోలేదు. ఆయన కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. ఇదండి జాహ్నవి కథ 7వ భాగం. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.